ఉంటాడు తాడోపేడో తెంచడాలే కటానాతో తెంచడాలే ఇక ఉన్నది మనకి మిగిలింది. ఎలా ఉన్నాడు పవన్ అన్న, ఎలా ఉన్నాడు ఎంట్రీ సీన్స్ ఎలా అనిపించాయి? అసలు నెక్స్ట్ లెవెల్ అన్నా, ఇక చెప్పడానికి ఇక ఒక మాట లేదన్నా, ఇంకా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోయాడు సినిమాని. ఎలా అనిపించాయి మీకు? కత్తులతో అసలు అది అసలు ఆ సాంబురా ఎలా ఉందంటే ఇక ఇంకొకటి ఎవడో పనికిరాడన్నా. పోయిటింగ్ కాదు వీర్యం పోస్తారా, పోయిటింగ్ కాదు వీర్యం పోస్తారా, అలా ఉంది సినిమా, అలా ఉంది టీజర్. ఒక తుఫాన్ వచ్చినట్టే ఉంది. కొంచెం డిసప్పాయింట్ అయ్యారు కదా? నా కొడుకులు చేసింది అంతే, అది అంతే. చాలా బాగుందన్న సినిమా, మాత్రం ఎక్సలెంట్ గా ఉందన్న. నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోతున్నాడు అన్న సినిమాని. అసలు ఇప్పుడు ఉన్న ఒక్క స్టిల్ బట్టి చూస్తుంటే అర్థమవుతుందన్న సినిమా ఏ లెవెల్లో ఉండబోతుందో ఇప్పుడు అర్థమైపోతుందన్న. అసలు ఫైట్ సీన్స్ కాదన్న, కటానా పట్టుకుని నరుకుతుంటే పవన్ కళ్యాణ్ కి సరైన సినిమా, సరైన షాట్లు పడినాయి అని ఈ సినిమాతో అర్థమైందన్న. అసలు ఎక్సలెంట్ సినిమా అని, సినిమాకి ఇంకా వేరే మాట లేదు. ఇది మాత్రం ఖచ్చితంగా కొట్టే సినిమా అది. అసలు అప్పుడు వరకు ఎందుకన్నా, సెప్టెంబర్ 25 వరకు ఎందుకు? ఒక్క సింగిల్ తోనే థియేటర్ అల్లాడిపోయినాయి. అక్కడ థియేటర్ లో ఒక్క సాగుతారు ఆపలేకపోయారు. సాంగ్స్ అసలు ఎక్సలెంట్ అన్న. మేము ఒకలాగా ఎక్స్పెక్ట్ చేసిన వాటికి ఒక హైప్ లోకి తీసుకెళ్లిపోయాడు సినిమా. అదే అన్న, ఇప్పుడు మనం ఏంటంటే నార్మల్ డైరెక్టర్ తీయడం ఒకటి, ఒక ఫ్యాన్ బాయ్ సినిమా తీయడం అనేది ఏంటంటే ఆ హీరోని మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ రకంగానే ఉంటుంది సినిమా మాత్రం. అఖండ 2 ఏం రాదన్న, మన బాలయ్య. ఎందుకంటే ఇప్పుడు మనం ఆంధ్రాలో మనం ఒకటి, మన బాలయ్య కాంపిటీషన్ రాడు, అంతా ఒకటే, అందరూ సమర్థించుకుని చేస్తారు అన్న. హంగ్రీ చీత నెక్స్ట్ లెవెల్ అన్న. అసలు ఇదంటే అసలు చెప్పవసరలా, ఇది మైండ్ బ్లాక్ సాంగ్ మాత్రం. ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయనట్టుందన్న సాంగ్. ఇది చాలా బాగుంది. వింటేజ్ పవన్ కళ్యాణ్ కాదన్న, పవన్ కళ్యాణ్ కి పడాల్సిన సినిమా పడిందా అనిపించింది అన్న. ఇప్పుడుతో పవన్ కళ్యాణ్ కి పడాల్సిన సినిమా ఇప్పుడు పడుతుందని అనిపించింది అన్న. బాగుంది బ్రో, సాంగ్ ఏం బ్రో బ్రహ్మాండంగా ఉంది. కళ్యాణ్ బాబు కాదు, మొన్నటిదాకా హరియర్ వేరే మంచోడు కాబట్టి ముంచేశారు. గంభీర ముండోడు, తాడో పేడో తెంచడాలే, కటానా పెట్టి తెంచడాలే. అర్థమవుతుంది కదా సినిమా. ఎక్సలెంట్ గా ఉన్నాయి బ్రో, అంత మంచి లుక్స్ ఉన్నాయి. పంజా తర్వాత ఇదే బ్రో లుక్స్ అంటే, పవన్ కళ్యాణ్ గారు లుక్స్. వాళ్ళ సినిమాకి లోపలికి వెళ్లకుండా ఆపడానికి ఎంతమంది పోలీసులు ఎంత బాగా కష్టపడ్డారో ఒకసారి మీరు అటు చూడండి, అటు చూస్తేనే తెలిసిద్ది. కానీ చాలా కష్టపడి చాలా కృషి చేశారు ఆపడానికి మాత్రం. కానీ ఇది మాత్రం ఒక విజయంగానే చెప్పుకోవాలి. సుజిత్ కి మాత్రం నిజంగా చెప్పాలన్నా, సుజిత్ కి గుడి కట్టాల్సిందే. ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చెప్తున్నా, సుజిత్ కి గుడి కట్టాల్సిందే. అలాంటి సినిమా తీశాడు. ఈ రేంజ్ లో ఇంటర్వ్యూ ఇచ్చిన ఎప్పుడో క్వాలిఫై అయ్యాడు. హంగ్రీ చేతనే ఇదే మీకు నీ అమ్మ ఇష్టం నాన్న ఇష్టం అంటే ఏం చెప్తావు? అమ్మ నాన్న 2 కళ్ళు అంటూ ఇది అంతే. సుజిత్ కి తర్వాత రెస్పాన్స్ వేరే లెవెల్ ఉంటది బ్రో. మా ఇద్దరు 2 సినిమాలు తీసాడు, 2వ తీసాడు, 3వ సినిమా ఓజీ అనుకుంటా. ఇంకా దీంతో ఇక చెప్పవసలా, సుజిత్ రేంజే మారిపోద్ది. ఫస్ట్ సింగిల్ గ్లిమ్స్ కే షేకాడింది, మళ్ళీ వాళ్ళు ఫస్ట్ సాంగ్ షేకాడింది అంటే ఇక సినిమా రోజునైతే ఇక థియేటర్ పెట్టి అంబులెన్స్ పెట్టడం బెటర్. అఖండ రాదుగా బ్రో, వెళ్ళిపోయింది ఆల్రెడీ. లేదు ఆల్రెడీ వెళ్ళిపోయింది అని టాక్ ఉంది. వస్తే ఏముంది బ్రో, పార్కింగ్ కలెక్షన్స్ తో కొట్టాలి. బ్రో ఒక్కొక్క సినిమా ఒక్కోలా ఉంటది. ఇప్పుడు హరియర్ వీరమల్లు ఎందుకు చూడలేదు అంటే, చాలా మంది ఇప్పుడు నీతి ధర్మం అంటే చాలా మంది ఎవరు చూడట్లా. అదే నరుక్కోవడాలు చంపుకోవడాలు వైలెన్స్ ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఈ సినిమాలో చాలా మందికి ఎక్కింది. సూపర్ అన్న, బీజియం సూపర్ ఉంది అన్న. మైండ్ చెవులు పోతున్నాయి అన్న, సూపర్ ఉన్నాయి అన్న. బాగుందన్న, సూపర్ ఉందన్న. కత్తి సీన్లు ఏంటి, అయ్యేంటి సూపర్ ఉంది. కూర్చున్న స్టైల్ చూసారు కదా, కూర్చున్న స్టైల్ సూపర్ అన్న. తమన్ బీజియం సూపర్ అన్న, తమన్కి తిరుగులేదు అసలు. ఇక వీరమల్లు కొద్దిగా నెగిటివ్ ప్లేస్ వచ్చింది, కానీ నెగిటివ్ థాట్ వచ్చింది. కానీ అది ట్రోల్ చేస్తూ ఉంటారు, అందరూ ట్రోల్ చేస్తూ ఉంటారు. ఎవరికైనా ట్రోల్స్ వస్తాయి. అది మైనస్ పాయింట్లు, ప్రతి ఒక్కరు మైనస్ పాయింట్లే పట్టుకుంటా ఉంటే కుదరదు కన్నా. ఎవరికైనా మైనస్ పాయింట్లు అనేది ఏ డైరెక్టర్ కైనా, ఎవరికైనా ఏ నిర్మాతకైనా, ఎవరికైనా మైనస్ పాయింట్లు అనేది ఉంటది. దాన్ని బట్టి ఓజీ కంబ్యాక్ పక్కా వస్తుందన్న.
ఈ సాంగ్ అయితే ఓ గూస్ బంప్స్ అన్న, ఓ గొద్దుతున్నాయి బాక్సులు కూడా. అంత బీజిఎం అంత సూపర్ గా ఇచ్చాడు, హైలైట్ గా ఇచ్చాడు. ఎక్సలెంట్ అన్న, సూపర్ అన్న. ఓకే, థ్యాంక్ యూ. సూపర్ సూపర్ బాగుందన్న, బాగుంది. పరంగా, డైరెక్షన్ పరంగా అన్ని విధాలు చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న. అన్న రెండు బాగున్నాయి అన్న, రెండు బాగున్నాయి. సో చాలా బాగా తీశారు. సుజిత్ అన్నకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఫ్యాన్స్ ఏ విధంగా రేపు రిలీజ్ అయ్యే రోజు ఎంత ఇదిగా ఉంటుందో చాలా చాలా బాగుందన్న. గ్రాండ్ గా అసలు ఏపీ తెలంగాణలో ఒక పండుగ జరగబోతుంది. నాకైతే ఈ సాంగ్ చూసినప్పుడు ఏమనిపించింది అంటే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఉన్నందుకు భూమి ఏదో ఒకటి సాధించి చనిపోవాలి అట్లా అనిపించింది నాకు. సూపర్ సూపర్. ఎంట్రీ సీన్స్ అయితే బయటికి గూస్ బంప్స్ భయ్యా. అందరూ పోతారు. కొత్త వాళ్ళు వేశాడు. జై అజయ్. బ్లాక్ బస్టర్ అయితే భయ్యా. టాలీవుడ్ లో అందరూ పోతారు. అంగ్రీ చీత కాదు, ఫైర్ స్టామ్ లో మ్యూజిక్ చాలా బాగుంది. అవును, రెండు బాగున్నాయి. చార్ట్ బస్టర్ అయింది ఈ సాంగ్. ఈ మొత్తం ఆల్బమ్ చార్ట్ బస్టర్ అవుతుంది. యుఎస్ యూకే లో షోకు పడకుండా కూడా కొంతమంది పేటిఎం నా కూడా అందరూ రివ్యూస్ ఇచ్చి సినిమా బాగాలేదని చెప్పారు. అక్కడ షోర్ 2:30కి పడితే, అంటే 2:30గా యుఎస్ టైమ్ లో 2:30 అంటే మనకి 11:30, అంటే మనకి 9:30కి షో పడింది. కానీ పేటిఎం నా కూడా అందరూ 9కి 8:30కి రివ్యూలు ఇచ్చేస్తారు. ఉందంటే ఏంటి బ్రో, మాకు అసలు మాటలు కూడా రావట్లే. నేను ఏడుస్తున్నా ఎన్నా చూసినప్పుడు. ఫ్యాన్ గా చెక్కిపోయింది బ్రో. అసలు ఆ క్వాలిటీ ఏంటి భయ్యా, నిజంగా ఏం తీసాడు భయ్యా సుజిత్. 25న జాతిని దెంగుతున్నాం అంతే అన్నా. అసలు చెవులు దెంగినాయి అన్న సౌండ్. బీజిఎం అసలు ఆ సౌండింగ్ కి చెవులు దెంగినాయి నా అయితే. అసలు ఏం వినిపించలే ఇక్కడ. టికెట్ లేకున్నా కానీ థియేటర్ కాలు మొక్కి మరి లోపలికి పోయినా. మేము పంపించిన దేని వల్ల పవన్ కళ్యాణ్ చూసినాం సార్. మాకు అంతే, పవన్ కళ్యాణ్ ఎప్పుడు కింగే, ఎప్పుడు రాజు ఆయన అంతే. రెండు దేశాలకు ఒకటే దేవుడు పవన్ కళ్యాణ్ మాత్రమే. ఎప్పటికైనా సాంగ్స్ మాత్రం వేరే లెవెల్ ఉందన్న, మామూలుగా లేదు. ఒక్కొక్కడు కోసుకునేది తక్కువ, ఇక అంతే. రెస్పాన్స్ మాత్రం మామూలుగా లేదన్న. డైరెక్షన్ మామూలుగా ఉంది. సార్ ఉన్నాడు కాబట్టి భయం అవుతుంది నాకు. ఏం అనిపించింది బ్రో? మీరు కొత్త క్వశ్చన్ ఆడతారు. మాటలు తక్కువ బ్రో, అది తక్కువ బ్రో. ఎంత చెప్పినా తక్కువే. ఇదే బాగుంది చాలా. పవన్ కళ్యాణ్ గారు లుక్స్ మొత్తం సుజిత్ ఫ్యాన్ బాయ్ సంభవం చూపించేసిండు. ఈ అన్ని రికార్డ్స్ చరిత్ర రాసేస్తుంది. ఓకే, ఇదే బాగుంది. ఆయన కూడా బాగుంటది. ఎట్లా ఎక్స్ట్రాడనరీ బుద్ధ వాలిపోయింది పాట. థియేటర్ లోకి వెళ్తే బయటకు చచ్చిపోతాడా.